భద్రంగా ఉంది. కారణం, దేవుని కోసం నిలబడిన ఒకడు నోవా అయితే, రెండు ఆయన భార్య. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె కూడా ఉత్తమురాలే అని నేను చెప్తాను. నోవా భార్య ఉన్నంత వరకు నోవా ఇంట శాపం లేదు. నోవా భార్య ఉన్నంత వరకు నోవా దేవునితో నడవడానికి ఆమె కోఆపరేటివ్గా ఉంది. ఆమె సహకారం ఉంది. తెలుసా మీకు, పిల్లలు తండ్రి మాట విన్నారంటే ఆ తండ్రి పట్ల గౌరవం వచ్చేటట్టు మాట్లాడింది ఎవరో తెలుసా? నోవా భార్య. కోడళ్ళు మామయ్యని గౌరవించి మామ చెప్పినట్టుగా లోబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? నోవా భార్య. నోవా భార్య ఉన్నంత వరకు నోవా ఇంట శాపము లేదు. నోవా భార్య ఎప్పుడైతే చనిపోయిందో మీరు చూడొచ్చు, ఆదికాండం 10లో శాపం వచ్చేసింది నోవా ఇంట్లోకి. మరుగయుండి ప్రకాశించిన నక్షత్రం నోవహు భార్య. నోవా పేరు బయటికి వచ్చింది, ఆమె పేరు బయటికి రాలేదు కానీ మరుగయుండి ప్రకాశించిన నక్షత్రం ఆ తల్లి. తన చుట్టూ తన పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు మొత్తం చెడిపోయి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నోవా భార్య పుట్టింటోళ్ళు అంటే ఆమె అమ్మగారు, ఆ బంధుత్వం అంతా చెడిపోయే ఉన్నారు. ఎంత చెడిపోయారంటే దేవుడు జలప్రళయంలో వాళ్ళ మొత్తాన్ని చంపేశాడు. ఆమె అత్తింటోళ్ళు అంటే ఎవరు? నోవా ఫ్యామిలీ, నోవా బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చెడిపోయారు. అంటే ఆమె అత్తింటోళ్ళు పుట్టింటోళ్ళు మొత్తం చెడిపోయారు. అంటే ఈ పిల్లల నాయనమ్మలు అమ్మమ్మలు మొత్తం పోయారు, చెడిపోయారు. 3 కొడుకులు కదా ఈ భార్య భర్తలకి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఫ్యామిలీ. ఎలా ఉన్నారంటే రత్నాల్లాగా ఉన్నారు. లేకపోతే వాళ్ళని కూడా గాజేసేవాడు దేవుడు. లోతు ఫ్యామిలీలో మీరు చూడండి, లోతు భార్యను లేపేశాడు, అవునా? కానీ నోవా ఫ్యామిలీలో ఒక్కరిని కూడా పోనీలా దేవుడు. కారణం, ఆమె నోవా కుడి చేయి ఆమె ఎడం చేయి ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని కట్టుకోగలిగారు అద్భుతంగా భక్తిలో. నేనంటాను, ఆమె లేకపోతే నోవా కూడా దారి తప్పేవాడు అంటాను నేను. ఏమనుకోవద్దు, అంత సీనిచ్చావా ఆమెకి అని. నోవా భక్తిలో నిలబడటానికి, నోవా ఆధ్యాత్మికతలో నిలబడటానికి, నోవా ఆశీర్వాదకరంగా నిలబడటానికి ఆ తల్లి ప్రోత్సాహం ఉండింది అని నేను చెప్తాను నేను. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత నోవా మద్యం తాగాడు. సిగ్గులేని బతుకులోకి అప్పుడు వచ్చాడు నోవా. ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు మీరు చూడండి, అద్భుతం. 6 నుంచి 9 అధ్యాయాలు నోవా లైఫ్. 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నోవా భార్య కన్ను మూసింది. నోవహు భార్య కన్ను మూసిన తర్వాత చూస్తే కనాను శపించబడిన వాడై అని తన మనవణ్ణి తానే శపించాడు నోవహు. హామును శపించాడు. వస్త్రహీనుడై గుడారంలో పడున్నాడు. మద్యమత్తుడైపోయాడు. తన స్థితిని కోల్పోయాడు. సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దరిద్రం అంతా ఎప్పుడు వచ్చింది? ఆ భాగస్వామి కన్ను మూసినాక వచ్చింది. ఆమె లైన్లో ఉన్నప్పుడు సూపర్. కొన్నిసార్లు మనకు తెలియదో, కొంతమంది తల్లులు దీనురాండ్రుగా ఉండి తెర మరుగు నుండి గొప్ప పాత్ర పోషిస్తారు. పరిచర్య